Hi, hello. Welcome to News 360 Rangula Ratnam Movie Updates 24/7. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ రోజుకో విధంగా వార్తల్లో అయితే నిలుస్తూనే ఉంటుంది. తాజాగా అనంత్ రాధికా మర్చెంట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు అమితాబ్ బచ్చన్ వైఫ్ జయా బచ్చన్, కూతురు శ్వేతా బచ్చన్ వేసుకున్న దుస్తులను చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు బిగ్ బి ఫ్యాన్స్. నిజానికి ఎప్పుడు కెమెరా ముందు తన కోపాన్ని ప్రదర్శించే జయ చాలా రోజుల తర్వాత ఫ్యాషన్గా తయారై కెమెరా ముందు పోజులు ఇవ్వడంతో నెటిజన్ దాంట్లో షాక్ గురవుతున్నారు. అనంత్ అంబానీ వివాహ వేడుకకు జయా బచ్చన్ చాలా స్టైలిష్గా చీర కట్టుకుని పెళ్లి వేడుకకైతే వచ్చేశారు. జయా బచ్చన్ తన మెడలో భారీ హారాన్ని ధరించింది. జయా వేదికలోకి రాగానే ఆమె చీర జారిపోయింది. అది జయా బచ్చన్ గమనించకపోవడంతో చాలాసేపు అలానే ఉండిపోయింది. దాంతో ఇప్పటికే మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి ఆమె డ్రెస్ మీద. సో ఆ విధంగా జయా బచ్చన్ అయితే ప్రస్తుతానికి తెగ ట్రోల్ అవుతున్నారు. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో సింబా అనే సినిమాలో నటించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి అనసూయ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే ఇచ్చేసింది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని ఒక రిపోర్టర్ అయితే ప్రశ్న అడిగాడు. దానికి సమాధానం ఇచ్చిన అనసూయ, రెప్యుటేషన్ నాకు ఒకటి కారణం. ఇప్పటికే నాకు వచ్చిన పాత్రలే మళ్ళీ వస్తున్నాయి, కానీ చేసిన క్యారెక్టర్ నేను మళ్ళీ చేయను. రంగమ్మత్త లాంటి పాత్రలు నాకు చాలా వచ్చాయి, కానీ నేను నో చెప్పాను. నా గ్లామర్ని ప్రొజెక్ట్ చేద్దామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నేను మెయింటైన్ చేయగలిగేంత వరకు నేను ఇలా షో ఆఫ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే ఇది నా బాడీ, ఇదే నేను, నాలాగా ఎవ్వరూ లేరని నేను అనుకుంటానంటూ అనసూయ అయితే ఆన్సర్ ఇచ్చేశారు. ఇప్పుడు అనసూయ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం అయితే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ప్రశాంత్ నీల్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్తో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నట్టు, అందులో ఆ కాంబినేషన్లో 2 సినిమాలు చేస్తున్నారంటూ ఒక వార్త అయితే ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక సినిమా పూర్తిగా యాక్షన్ డ్రామాగా రూపొందుతోందంట. మరొకటి రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ యూనివర్స్కు లింక్ చేస్తుందని సమాచారం అయితే తెలుస్తోంది. అంటే కేజీఎఫ్ 3 కంటే ముందే అజిత్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే అవకాశం కూడా ఉందంట. ఈ సినిమా నుండి కేజీఎఫ్ 3కి లీడ్ తీసుకుంటారని సోషల్ మీడియాలో గట్టిగానే బజ్ అయితే వినిపిస్తోంది. అజిత్తో తీసే మొదటి సినిమా 2025లో మొదలై 2026లో రిలీజ్ అవబోతుందంట. మరోవైపు ప్రశాంత్ నీల్ చేతిలో ప్రస్తుతం సలార్ 2తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. మరోసారి ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 8 అయితే వచ్చేస్తోంది. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అవుతున్నాయి. వాళ్ళల్లో కుమారి ఆంటీ కూడా ఉన్నారంటూ కొంతమంది అయితే వార్తలు వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందే పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం మొదలుపెట్టేసింది కుమారి ఆంటీ. తను ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా
పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఫుల్గా కవర్ అయ్యేలా చూసుకుంటుంది కుమారి ఆంటీ. బిగ్ బాస్కి ముందే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ప్రమోషన్ స్టార్ట్ చేసేసింది కుమారి ఆంటీ. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ, బిగ్ బాస్ షో గురించి నాకు అస్సలు తెలీదు, అదేదో వంటల ప్రోగ్రామ్ అని అనుకున్నాను. బిగ్ బాస్ గురించి నాకు అస్సలు తెలీదు, కానీ మా ఆయనకి మాత్రం బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను వద్దంటున్నా కానీ ఆయనే నన్ను బిగ్ బాస్లోకి పంపిస్తున్నారు. టీవీ షోలే కాకుండా సినిమాలు చేస్తున్నాను, సాంగ్స్ కూడా చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు కుమారి ఆంటీ. చూడాలి మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెడతారో లేదో. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున విస్తృత ప్రచారం చేశారు హైపరాది. ఈ నేపథ్యంలో హైపరాదికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం అయితే వినిపిస్తోంది. అదేంటంటే, జనసేన తరపున ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని, లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై హైపరాది స్పందించాడు. నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన కోసం వెళ్ళి మరీ ప్రచారం చేశాను. నాకు ఎమ్మెల్సీ పదవి లాంటి వాటిపై మక్కువ లేదు, అలాంటి వాటి మీద ఆశ కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఆనందంగా ఉంటే దూరంగా ఉండి చూడటం ఇష్టమని హైపరాది అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్కు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తన కెరీర్ గురించి ప్రస్తుతం ధనుష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పోయస్ గార్డెన్లో నా స్నేహితుడితో కలిసి రజనీకాంత్, జయలలిత ఇల్లు చూసేందుకు వచ్చాను. ఇంత పెద్ద ఇంటిని నేను కొలగలనా అంటూ మనసులో అనుకున్నానని చెప్పారు. ఏదో ఒకరోజు ఈ ప్రాంతంలో కనీసం చిన్న ఇల్లు అయినా కొనాలని నిర్ణయించుకున్నానంటూ చెప్పారు ధనుష్. అయితే ధనుష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్పై నెటిజన్స్ బాగా మండిపడుతున్నారు. ఎందుకంటే తాను వీధుల్లో పెరిగానని ధనుష్ చెప్పాడు. ధనుష్ సినిమా కుటుంబానికి చెందినవాడు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ధనుష్ అన్నయ్య కూడా దర్శకుడే. ఇప్పుడే వీధుల్లో నుంచి వచ్చానని చెప్పడం కామెడీగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా రాయన్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న సందీప్ కిషన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకరోజు షూటింగ్ మొత్తం పొగ, డస్ట్తో ఉన్న సీన్స్ చేయాలి. నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలున్నాయి. దానివల్ల అస్సలు ఊపిరాడలేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని చూసి మా వాళ్ళు అంబులెన్స్ను పిలుద్దామని అన్నారు, కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయాను. అలా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని గాలి పీల్చుకొని మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయ్యాను. రాయన్ సినిమా షూట్లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సీన్స్లో గాయాలు కూడా అయ్యాయని తెలిపాడు సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ కిషన్ చేసిన కామెంట్స్పై నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా రయాన్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న సందీప్ కిషన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఒకరోజు షూటింగ్ మొత్తం పొగ, డస్ట్తో ఉన్న సీన్స్ చేయాల్సి వచ్చింది. నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. దానివల్ల అస్సలు ఊపిరాడలేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని చూసి మా వాళ్ళు అంబులెన్స్ను పిలుద్దామని అన్నారు. కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయాను. అలా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని గాలి పీల్చుకొని మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయ్యాను. రాయన్ సినిమా షూట్లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సీన్స్లో గాయపడ్డాను కూడా అంటూ తెలిపాడు సందీప్ కిషన్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా తన సొంతూరు బుర్రిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్ర హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్లో సుమారు 157 మంది పిల్లలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేష్ బాబు, ఆంధ్ర హాస్పిటల్స్ కలిసి ఏర్పాటు చేసిన 40వ వైద్య శిబిరం ఇది. పిల్లలకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, డెంగ్యూ, మలేరియా నివారణ, అలాగే సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్స్పై అవగాహన కల్పించారు. అలాగే పిల్లలకు అవసరమైన మందులు, విటమిన్ టాబ్లెట్లను కూడా అందజేశారు. ప్రస్తుతం ఈ ఫ్రీ క్యాంప్కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమారుడు నిహారిక ఒక మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉన్న కూటమి పార్టీలు ఘనంగా విజయం సాధించడం, ఆయన డిప్యూటీ సీఎం కావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలానే ఉందేమో అంటూ తన ఆనందాన్ని పంచుకుంది నిహారిక. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక నిహారిక సినీ కెరీర్ మాత్రం అనుకున్నంత స్థాయిలో ముందుకైతే సాగడం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన ఆమె పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది. కొంతకాలం పాటు అడపాదడపా సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. వివాహ జీవితం కూడా అనుకున్నంత సాఫీగా అయితే ముందుకు సాగలేదు. కొద్ది రోజుల్నే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. చివరకు ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయింది నిహారిక. ఒకవైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగాను రాణించే ప్రయత్నం చేస్తోంది.
సో చూశారు కదా, ఇవి ఇప్పటి వరకు ఉన్న మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి రంగుల రాట్నం మూవీ అప్డేట్స్ 24/7.